నమస్తే, వెల్కమ్ టు బీసీ న్యూస్. నా పేరు మాన్సా. ముందుగా ముఖ్యాంశాలు. పొట్టి శ్రీరాములు ట్రస్ట్ సభ్యులకు మంత్రి నారా లోకేష్ ఆత్మీయ బిందు. రాష్ట్రంలోని ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని భరోసా. విశాఖ సీతమ్మదార్లోని మురికివాడను సందర్శించిన మంత్రి నారాయణ భూ యజమానులతో మాట్లాడి మురికివాడను ఆధునీకరిస్తామని హామీ. వివేకా కుమార్తె సునీతారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. రాజకీయ లబ్ధి కోసమే విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజం. డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన పుట్టా మహేష్ యాదవ్ తో లోక్సభ సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయించాలి. మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్. రాష్ట్రంలోని ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు ఇచ్చిన ఆత్మీయ విందులో ఆయన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని శాఖమూరు పార్క్ లో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి లోకేష్ ఈ విందును ఏర్పాటు చేశారు. విశాఖలో మంత్రి నారాయణ పర్యటించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి ముందే మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులు పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు. సీతమ్మదారిలోని మురికివాడను సందర్శించి 30 ఏళ్లుగా నివసిస్తున్న 200 కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెప్పగా భూ యజమానులతో మాట్లాడి మురికివాడను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. మరియు మున్సిపాలిటీ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మరియు R&B ఈ మూడు ఆర్గనైజేషన్స్ యాక్చువల్గా 7 రోడ్లు టేకప్ చేసినాయి. అందులో ఒక 4.5 రోడ్ యాక్చువల్గా VMRDA టేకప్ చేసింది. ఒక 1.5 రోడ్ వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషను, ఒక రోడ్డు R&B టేకప్ చేశారు. ఈరోజు వాటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అనుకున్న టార్గెట్ ప్రకారం ఇవన్నీ మే జూన్ కంప్లీట్ కావాలని యాక్చువల్గా ఆ యొక్క కాంట్రాక్ట్లను ఆదేశించడం జరిగింది. అయితే ఇంతవరకు 54% వర్క్ పూర్తయినట్టుగా యాక్చువల్గా 54% వర్క్ అయింది. దాన్ని యాక్చువల్గా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేస్తామని ఈరోజు రావడం జరిగింది. వస్తే నిజంగానే వాళ్ళు యాక్చువల్గా మోర్ దెన్ 54% ఈ రోజుకైతే వర్క్ చేస్తున్నారు. R&B రోడ్డు కూడా యాక్చువల్గా ఏదైతే R&B వాళ్ళు చేయబోతున్నారో అది కూడా యాక్చువల్గా వాళ్ళకి కూడా అప్రూవల్ వచ్చింది. యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వాళ్ళు కూడా తొందరగా పిలిచి దాన్ని కూడా పూర్తి చేస్తారు. ఈ విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరైతే ఎయిర్పోర్ట్ కడుతున్నారో వాళ్ళతో కూడా అనేక దఫాలు డిస్కస్ చేయడం జరిగింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈ రోడ్లన్నీ అనుకున్న ప్రకారం జూన్కి 99.9% పూర్తవుతాయి. ఎక్కడన్నా 1-2 దగ్గర ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంటే ఇబ్బంది అవుతుంది. ఒక రోడ్డు మాత్రం ఒక స్ట్రెచ్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఆ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి దానికి కూడా ఎగ్జామ్షన్ కోసం పెట్టున్నాం. దాన్ని కూడా వీలైనంత తొందరగా తెప్పించి దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు తిరిగిన వాటిల్లో ఏఎస్ఆర్ నగర్ని యాక్చువల్గా గౌరవనీయ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు దాన్ని విజిట్ చేయమన్నారు. అది ఒక స్లమ్. ఏఎస్ఆర్ నగర్లో ఒక స్లమ్ ఉంది. ఆ స్లమ్లో దాదాపు 200 మంది 3.2 ఎకరాలు యాక్చువల్గా ఉన్నారు. అది యాక్చువల్గా ఒకప్పుడు ప్రైవేట్ బ్యాంకర్స్కి ఇచ్చినారంట. యాక్చువల్ ప్రైవేట్ బ్యాంకర్స్ కొనుక్కున్నారు. అయితే వాళ్ళు దాన్ని పట్టించుకున్నందువల్ల అక్కడ ఈ స్లమ్ అనేక మంది పేదలు నిరుపేదలు యాక్చువల్గా ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి. ఎందుకంటే ఈరోజు అడిగాం, నేను గౌరవనీయ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు వాళ్ళని అడిగితే 20 ఏళ్ళ నుంచి ఉన్నాం 30 ఏళ్ళ నుంచి ఉన్నాం అని చెప్పారు. అందరూ ఇల్లు కట్టుకుని ఉన్నారు, చిన్న చిన్న ఇళ్ళు. కొందరు రేకుల ఇళ్ళు, కొద్దిమంది స్లాబ్స్ చేసుకున్నారు, కొందరు ఇంకా తాటాకలు ఇల్లు. దానిపైన యాక్చువల్గా కట్టడం అంటే ఇప్పుడు పట్టాలు గిట్టాలు ఏం లేవు వాళ్ళకి. అప్పుడప్పుడు వచ్చి అధికారులు బెదిరిస్తున్నారు. కొందరు అధికారులు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి వాళ్ళని బెదిరిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే మాది ల్యాండ్ అని అంటున్నారో
వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు. ఇవన్నీ లేకుండా వాళ్ళకి హౌసెస్ కట్టి ఆ హౌసెస్కి యాక్చువల్గా వాళ్ళకి అలాట్ చేసేయటం, అదేవిధంగా ఎవరికైతే ఒరిజినల్గా ల్యాండ్ ఓనర్స్ అని అనుకున్నారో వాళ్ళకేం చేయాలా అనే దాని మీద ఒక పీపీపీ మోడల్లో కమిషనర్ గారికి చెప్పాము ఇన్స్ట్రక్షన్స్. ఆయన రేపు నుంచి దాన్ని వర్కౌట్ చేస్తారు. చేస్తే ఈ స్లమ్ అటు రెనోవేట్ అయిపోతుంది. స్లమ్ కూడా అక్కడ హౌసెస్ కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే స్థలమని క్లెయిమ్ చేస్తూ అప్పుడప్పుడు వచ్చి వాళ్ళందరినీ థ్రెట్ చేయడం, బెదిరిస్తున్నారో ఆ సమస్య కూడా పోతూ వాళ్ళకు కూడా కొంత ల్యాండ్ అక్కడ ఇచ్చేటట్టుగా, వాళ్ళు కూడా హౌస్ కట్టేటట్టుగా ప్లాన్ చేయడం జరిగింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుపై వస్తున్న వ్యతిరేకం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సునీత ప్రెస్ మీట్లు పెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో అసలు విచారించాల్సిన కీలక అంశాలను పక్కన పెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసమే విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఆ డాక్యుమెంట్స్ ఆయన ఎక్కడున్నాయో చెప్పిన తర్వాత వాటిని తీసుకున్న తర్వాత 2-3 సార్లు అవి కరెక్ట్గా వాళ్ళు అనుకున్నవే అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆయన చంపామని కూడా దస్తగిరి చెప్తున్నాడు. చంపిన తర్వాత హత్య ఉదంతం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ డాక్యుమెంట్స్ను వెరిఫై చేసుకొని 2 సార్లు 3 సార్లు వెరిఫై చేసుకొని బయటికి వెళ్ళామని చెప్పి కూడా దస్తగిరి అతని వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఇంత క్లియర్గా దస్తగిరి చెప్పిన తర్వాత ఆయన మీకు అత్యంత ఆప్తుడు కదా దస్తగిరి గారు. ఆయన బెయిల్ మేము ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేసినా కూడా మీరు ఆయనకు మద్దతుగా నిలబడతారు. ఆయనకు మద్దతుగా ఏకంగా లూత్రా లాంటి అడ్వకేట్ను పెట్టి మీరు మాపై పోరాడతారు. ఆయన దస్తగిరి గారి బెయిల్ రద్దు చేయమంటే, దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే మీరు అడ్డుకోలేదు. చీటికి మాటికి ప్రతి అంశాన్ని అడ్డుకునే మీరు దస్తగిరి తానే మీ నాన్నను చంపానని చెప్తున్న దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తూ ఉంటే మీరు కనీసం అడ్డుకునే ప్రయత్నం, అబ్జెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయని విషయం కూడా ప్రజలందరూ గమనించారనే విషయం కూడా మనవి చేస్తూ ఉన్నా. మరి ఆ దస్తగిరి చెప్పినట్టుగా అంత కీలకమైన డాక్యుమెంట్స్ ఏవి అని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఎందుకు ఆ విషయంలో మీకు ఎందుకు నోరు రావడం లేదు? ఎందుకు అడగడం లేదు మీరు సిబిఐ అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీరు కోర్టును అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇన్ని కీలకమైన విషయాలు మీ తల్లి గారేమో సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు, మీ భర్త గారు కూడా సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు. ఆ విషయం మీరు అడగరు. కీలకమైన డాక్యుమెంట్స్ అంటే ఏదైతే డాక్యుమెంట్స్ దోపిడీ ఆ రోజు రాత్రి హత్య జరిగేటప్పుడు జరిగిందో వాటి గురించి మీరు ప్రస్తావించరు. ఇర్రిలవెంట్ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడి హైలీ రిలవెంట్ ఇష్యూస్ను పూర్తిగా డంప్ చేసే, అంటే పూర్తిగా పక్కదారి పట్టించే కార్యక్రమం ఇన్నాళ్ళు మీరు చేశారనేది వాస్తవం అనే విషయం మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ కేసులో పిఏ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ క్రైమ్ సీన్కు పోయి ఆ లెటర్ చూసిన వ్యక్తి, డెడ్ బాడీని చూసిన వ్యక్తి, లెటర్ చూసిన వ్యక్తి. లెటర్ చూసిన వెంటనే సునీత గారికి, అదేవిధంగా రాజశేఖర్కు, శివప్రకాష్ రెడ్డి అంటే వివేకం పెదనాన్న బామర్ది శివప్రకాష్ రెడ్డి అంటే నర్రెడ్డి రాజశేఖర్కు ఓన్ బ్రదర్, సునీతకు కూడా మామ అవుతాడు, బావ అవుతాడు. సో శివప్రకాష్ రెడ్డికి వీళ్ళందరికీ ఆ లెటర్ గురించి మీరు స్పష్టంగా తెలియజేస్తారు. చనిపోయిన విషయం చెప్తున్నారు, లెటర్ గురించిన విషయం మీరు స్పష్టంగా మీకు అందరికీ తెలియజేసినాడు. ఆ లెటర్లోని అంశాలు కూడా మీకు చదివి వినిపించినాడు. ఎందుకు పోలీసులకు ఆ లెటర్ ఉన్న విషయం ఎందుకు చెప్పలేదు? మీకు ఆ లెటర్ ద్వారా అది హత్య అని వెంటనే తెలుసు కదా, ఎందుకు మీరు సత్వరమే పోలీసులకు ఫోన్ చేసి ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ లెటర్ ఉందని చెప్పి ఎందుకు మీరు చెప్పలేదు? పైపెచ్చు ఎవరికీ లేని ఒక ఫెసిలిటీ సిబిఐ మా సునీతకి ఇచ్చింది. 2 ఉదాహరణలు మీ ముందు ఉంచుతా, 2 ఉదాహరణలు. ఒకటి 28 జూలై, ఆ స్టేట్మెంట్ కూడా మీకు ఇస్తాను. 28 జూలై 2020 రోజు సిబిఐ వాళ్ళు సునీతక్క దగ్గర వాంగ్మూలం తీసుకున్నప్పుడు ఆ రోజు లెటర్ గురించి అడుగుతారు. లెటర్ అనేది చాలా క్రూషియల్ ఎవిడెన్స్ కదా, అంటే టైమ్లీగా ఆ లెటర్ ఉన్న విషయం తెలిసింటే కన్నా సమయానికి అదే టైంలో తెలిసింటే ఇది 100% హత్య అని అందరికీ అర్థమయ్యేది కదా. అంత ఇంపార్టెంట్ లెటర్ను ఎందుకు దాచిపెట్టమన్నారు, ఎందుకు కన్సీల్ చేయమన్నారు అని చెప్పి సిబిఐ అడిగితే ఆమె చెప్పే ఆన్సరు, మాకు లెటర్ ఉన్న విషయము కృష్ణారెడ్డి గారు వాట్సాప్ పెట్టాడు, లెటర్ చూసాము, లెటర్లోని అంశాలు మేము చదివాము, నాన్నకు సంబంధించిన డెడ్ బాడీ ఫొటోస్ అన్ని కూడా మేము చూసామని చెప్పి ఒప్పుకుంటుంది. ఒప్పుకొని ఎందుకు బయట పెట్టలేదనే విషయానికి ఒక పెద్ద థియరీనే చెప్తుంది. ఊరంతా గొడవలు అవుతాయని, ఇంకొకటని రకరకాలైన కారణాలు కూడా చెప్పింది 28 జూలై 2020 నాడు.
డ్రగ్స్ వాడినట్టు అన్ని టెస్టుల్లోనూ పోలీసులకు దొరికిపోయిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో తక్షణం లోక్సభకు రాజీనామా చేయించాలని మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. డ్రగ్స్ టెస్టులో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాజిటివ్గా నిర్ధారణ అయినా పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా షోకాస్ నోటీసుల పేరుతో చంద్రబాబు టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు ఈ కేసు నుంచి ఆయన్ను తప్పించడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సీఎం చంద్రబాబు హాట్లైన్లో చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు కోడిని కోసుకుని విందులు చేసుకున్నందుకే అరెస్టు చేసి నడివీధిలో నడిపించిన చంద్రబాబుకి డ్రగ్స్ వాడడం తప్పుగా కనిపించలేదా అని నిలదీశారు. మరొకటి లేదు. అయితే వాళ్ళ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, ఉదాహరణకి వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు డ్రగ్స్ తీసుకొని అడ్డంగా దొరికిపోతే ఒక పార్లమెంట్ మెంబర్ ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలా. అలాంటి వారి మీద చర్యలు లేవు. హాట్ లైన్ రాజకీయాల్లో చేసి వెంటనే బెయిల్ ఇప్పిస్తాం, షోకాజ్ నోటీస్ లాంటి ఒక డ్రామా చేసి దాన్ని క్లోజ్ చేస్తాం. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. ఒక ప్రక్క ఎక్కడన్నా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వాటి మీద మీరు ఎంతో రియాక్ట్ అవుతా ఉన్నారు, అడ్డదారిని కేసులు పెడతా ఉన్నారు, భయభ్రాంతులు చేస్తా ఉన్నారు, జైల్లో పెడతా ఉన్నారు. అని మీ స్వయాన మీ ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికితే ఆయన రక్షించాలని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు చేయటం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. మీరు అనుసరించేది చట్టం, న్యాయం, ధర్మం ఇదేనా చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం. ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్న మీరు సమాజానికి, యువతకు ఈ తప్పుడు సందేశం కాదా అని అడుగుతా ఉన్నాం. హైదరాబాద్ లో డ్రగ్స్ సంబంధించి ఆ పార్టీలో మీ ఎంపీ గారు ఉన్నారా లేదా? ఆధారాలు ఉన్న ఆధారాలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి జరగలేదా? చివరికి మీ ఎంపీ గారికి టెస్ట్ చేస్తాకెళ్తే యూరినర్స్ బదులు వాటర్ ఇచ్చారని కూడా అభియోగం ఉంది. అది నిజం కాదా? చివరికి కొకైన్ తీసుకున్నాడన్నట్టు రక్త పరీక్షలో పాజిటివ్ గా తేలిన మాట వాస్తవం కాదా? ఇన్ని పక్కా ఆధారాలతో దొరికిపోతే దొరికినటువంటి దొంగని మీరు రక్షించాలని తేలుకుంటున్నట్టు కదలకుండా కామ్గా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటే ఈ సమాజానికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా. ఒక ప్రకారం మీ నాయకులే మహిళల మీద అఘాయిత్యాలు. ఉదాహరణకి ఆముదాల వలస శాసనసభ్యుడు ఒక మహిళ ప్రిన్సిపల్ మీద అఘాయిత్యం చేస్తే ఈ రోజు కేసులు. అలాగే అనంతపురంలో ఒక దళిత విద్యార్థిని మీద 14 మంది అఘాయిత్యం చేస్తే కేసు లేదు. కర్నూలు జిల్లాలో ఒక దళిత మహిళను ట్రాక్టర్ పెట్టి ఆమె పొలం మీద వెళ్తే ఆమె పొలాన్ని లాక్కోవడానికి ట్రాక్టర్ మీద కట్టి లాగి ఈడ్చితే చర్య లేదు. వాటి మీద చర్యలు లేవు. చేసిన ఇన్సిడెంట్స్ మీరు ప్రక్కదో పట్టిస్తా ఉన్నారు. అంటే ఈ నిజ నిర్ధారణ కమిటీ లాంటి వేసి మీనమేషాలు లెక్కిస్తారా మీరు? అంటే సమాధానం, అకౌంటబిలిటీ అనేది లేదా? మీ పరిపాలనలో అమలుతా ఉన్నాం. ఈరోజు మీరైతే ఎక్కడన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే తోలు తీస్తారంటారు, చర్యలు తీసుకుంటా అంటారు. అవి నీటి మూటలుగానే ఉన్నాయి తప్ప ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి అకృత్యాలు, అమానుషాలు జరుగుతూ ఉంటే మీరు పూర్తిగా గాలికి వదిలేసి పరిపాలన చేస్తున్నారే తప్ప బాధ్యతాయుతంగా మీ పరిపాలన ఎక్కడా లేదు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఈరోజు చూస్తా ఉన్నాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండే మీరు కమిటీలు, విచారణ, షోకాజ్ నోటీసులు ఇది తప్ప, కాలయాపన చేయటం తప్ప ఎక్కడన్నా మీ ప్రభుత్వంలో మీ రాజకీయ నాయకులు కానీ మీ పార్టీలో ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకున్న దాఖలాలున్నాయా? సమాధానం చెప్పమని వారిని అడుగుతా ఉన్నాను. ముక్కుబడిగా షోకాజ్ నోటీస్ ఇస్తాం, ఒక 5 రోజులు బయట ఉండమంటాం. ఇది ఆ చర్య తీసుకోవటం అంటే ఒక కాంక్రీట్ యాక్షన్ అనేది మార్గదర్శకంగా భావితరాలకు, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఒక భరోసా. తప్పు జరిగితే శిక్ష ఉంటుంది, తప్పు చేయకూడదు, డ్రగ్స్ తీసుకోకూడదు, గంజాయి తీసుకోకూడదు, తీసుకుంటే చర్యలు ఉన్నాయి అని చెప్పే పరిస్థితిని మీరు ఎందుకు తీసుకురావటం లేదని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఉదాహరణకి మేము అధికారంలో ఉన్నప్పుడు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గంజాయి, డ్రగ్స్ మీద అనేకమైన చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో